Finally! టీ టైటస్ పలు ఉంటుంది సౌండ్ పెడదాం. పాపు అది ఎక్కువ కోరుకుంటుంది. అది సాయిబాబా అది అయిపోయి టీ టైస్ బాగుంటుంది. కొంచెం మాట్లాడి టిఫిన్ అవుతుంది. టిఫిన్ మీద వెనకటే రోజు చేసేవారు పోతే కదా ఫ్యాన్ నేను ఫ్యాన్ కదా. సో మనతో టిఫిన్ చూద్దాం. ఈ మాట్లాడి ఎప్పుడు పంపడతాగో ఫోన్ వస్తాం టీవీ చూసాం. సరేపా వాళ్ళకి ఎప్పుడు పంపడుకుంటా టీవీ టిఫిన్ టిఫిన్ కొంచెం టీవీ టిఫిన్ దగ్గరే ఎందుకు రెండు చూపుతాను కదా. అందుకే గ్యాలరీ అవుతుంది. అందుకే కూర్చొని తాపో తాపో ఎప్పుడైతే ఫస్ట్ ఏదమ్మా టిఫిన్ కావాలా ఏ బా రేపు కదా టిఫిన్ వస్తుంది. చేంజ్ కాబట్టి అని టిఫిన్ రేపు రమ్మంటారు. సరే 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 పోమా ఇప్పుడు ఫోన్ తగ్గిస్తాలే అప్పుడు ఆసుకుంటా ఎలా సటం ఫోను ఏంటి రేపు నిమిషం పోతుంది కాబట్టి చంద్రీ గారి బర్త్డే కాబట్టి రీజ్ అయితే టికెట్ బుక్ చేస్తుంది. మా ఫ్రెండ్స్ గారు రారేమో కానీ నేను బుక్ చేసుకుంటా. సో ఇంకా 28 ఉంది. సో ఇక్కడ ఓకే 8 o'clock మార్నింగ్ షో అంటే ఓకే ఓకే ఫోన్ బుక్ చేసుకున్నా. సో ఇంకా అలానే పెట్టుకోరా పొద్దున్నే నైట్ పెట్టుకొని రావడం పొందలేదు. అది టిఫిన్ ఇచ్చి అమ్మకు తినేసి పోవాలి. నైన్ చూసుకుంటే ఇడ్లీ అమ్మకు దోశ అనుకుంటా. సో చేసుకుంటాం అది. సో టికెట్ బుక్ అయినాయి. ఇంకా హ్యాపీ అదే ఏంటప్పుడు సౌండ్ వచ్చినప్పుడు సరే ఇంకా సో టీవీ నాకు పోయి చేసి పంపించాను. రేపు అందరం ఎప్పుడో రిలీజ్ అయినట్టుంది. సకల చిరంజీవి ఫుడ్ ఓకేనా. సర్లే మనం పోదాం ఫోటో నాట పోతాం వీడియో చేయాలి. నిద్ర వస్తుంది. ఇంకా తినేసినాక రాత్రి అల్లం పెట్టుకున్నాను. అల్లం పెట్టుకుని ఇప్పుడు పొద్దున వేసి టిఫిన్ వచ్చి అమ్మకు దోశ పెట్టి The next day. అలారం సౌండ్ ఏంటి అయిపోయింది అప్పుడే. అవును కదా అల్లారం పెట్టుకున్నా సింహవానికి అదే టిఫిన్ తేవాలి ముందు టిఫిన్ ఇప్పుడు వీడియో. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఐఫోన్ వ్లాగ్స్. సో చూసుంటారు తమ్ములేను పుట్టరు కాబట్టి అందరము టిఫిన్కి పోవాలి. అమ్మ టిఫిన్ ఏమన్నా. సో లెట్స్ గో టు ద టిఫిన్ సెంటర్. సో పోతున్నాగా టిఫిన్కి. సో చూసినారా సో చాలా ఫాస్ట్ పోతుంది. సో తొందరగా పోవాలి టిఫిన్కి. లేట్ అయిపోతుంది కదా సినిమా పోవాలి తెలుసు కదా. సో బాబా చాలా టైం అవుతుంది. సో పోతున్నాగా ఇప్పుడు ఉందా లేదో తెలియదు. ఆంటీ ఒకసారి పెట్టదు గైస్. అందుకే వచ్చేసినాం ఇక తీసి పోవాలి ఇక మనం. సో ఇక తొందరగా పోవాలి మనం. సో లేట్ అయిపోతుంది. సో మార్నింగ్ చూడండి బాగా ఫ్రెష్ గైస్. సో వచ్చేసినాం బయటికి. చూడండి బయట అవుతుందో కుక్కలు ఉన్నాయి, అలాగే మనుషులు తిరుగుతారు. సో ఇక పోదాం.
స్ట్రైట్కి పోతే ఆంటీ వాళ్ళ టిఫిన్ సెంటర్ కింద లొకేషన్లో పెడతా. లొకేషన్ కింద డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ పెడతా, చూడండి. ఎందుకంటే బాగుంటాయి కాడ దోశ ఇడ్లీ బాగుంటుంది, చట్నీ కూడా బాగుంటుంది. తిని చూడండి. చూస్తున్నారు వీడియోస్ వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి బాగానే. చూడండి ఇంకా ఇడ్లీ అన్నీ ఉంటాయి కదా. సో ఇంకా ఏం లేదు గైస్, చూడండి ఇక కేకేఎస్ బేకరీ తెలుసు మీ అందరికీ. ప్రాబ్లం ముందరే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక ఆంటీ చిన్న హోటల్. సో తీసుకున్నా దోశ ఇడ్లీ మా అమ్మకు మా ముగ్గురికి మా నాన్న కూడా. సో తీసుకుని పోదాం, ఇంకా పోయి తినేసి ఇంకా పోదాం. ఇంకా థియేటర్కి లేట్ అయిపోతుంది ఇప్పుడే. సో పొద్దున ఎండ ఉంటుంది, రాత్రి ఏమో వర్షం అవుతుంది ఏమో. ఇంకా సో పోదాం ఇంకా. సో కేకేఎస్ బేకరీ ఇంకా దాని ఎదురుగానే ఆంటీ సెట్. సో వచ్చేసిన ఇంకా పైకి మనం పోదాం. టిఫిన్ తిన్నాక అప్పుడు పెడతాను నేను వీడియో ఫేస్ పెడతాను, అంటే నా ఫేస్ క్యామ్ పెడతాను ఫేస్. సో వచ్చేసినాక పోయి తినాల్సిందే. ఇంకా తీసుకొని పోవాలి. సో ఇంకా ఇంటికి పోయినా మాట్లాడుతాం ఓకేనా. సో గెట్ టు ద హౌస్. A few moments later. సో గైస్ తిన్నా ఇప్పుడే చూసిన, ఇంకా తినేసి తెచ్చిన టిఫిన్ చూసినా కదా. సో తినేసి ఇక రెడీ అవుదాం, షర్ట్ మార్చాలా. సో మార్చేసి ఇక పోదాం. టైం లేదు మనకి ముందే. సో టైం 6 అవుతుంది, 6:30 అవుతుంది. పోవాలా ఇప్పుడు. తినేసిన తొందర పోవాలి. ఇంకా ఏదో బైక్ బుక్ చేసుకుంటా, ఎందుకంటే అదే మేలు. ఆటోలో పోతే మనకి ట్రాఫిక్ ఎక్కువ. సో బైక్ అయితే చాలా ఫాస్ట్ పోవచ్చు. సో బైక్ బుక్ చేసుకుంటా. సో ఓకే తెలుసుగా మీరు తమిళ చూస్తారు. సో చూసేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా. సో మీకు రివ్యూ లాస్ట్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. సో లెట్స్ గో టు ద థియేటర్. మా తినేసిగా చూడండి, క్లైమేట్ బాగుంది. మార్నింగ్ కదా అట్టు ఉంటుంది, ఫస్ట్ ఇయర్ పని ఉంటుంది కదా. సో మేఘాలు చూడండి అక్కడ, సో బ్యూటిఫుల్. పొద్దున బాగుంటుంది, రాత్రి పుట్టే వర్షం కాదు గాయస్. సో ఇంకా పోదాం, లేట్ అయితే తొందరగా. ఇంకా లేట్ అయిపోతే నేను చూడాను, అదే కొంచెం మిస్ అవుతాను పార్ట్. అందుకే ఇక తొందర పోవాలి. అదే గాయస్ బైక్ బుక్ చేసుకున్నా, బైక్ కోసం కింద వెయిట్ చేయాలి. ఇంకా చెప్పులు వేసుకుని పోవాలి కిందికి తొందర. సో చెప్పులు వేసుకున్నాం, ఇంకా కిందికి తొందర పోవాలి. పోయి ఇక బైక్ కోసం వెయిట్ చేయాలి గాయస్. బైక్ బుక్ చేసుకున్నాను. ఇంకా ఏద్దామంటే చెప్పాను, ఆటో బుక్ చేసుకుంటే కష్టం అవుతాయి చెప్పాను, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో లిఫ్ట్ రాలే, లిఫ్ట్ వచ్చే వరకు ఉండాలి. ఎంతసేపు లిఫ్ట్ వచ్చే వరకు ఉండాలి. సో లిఫ్ట్ వచ్చేసింది గైస్. సో ఇంకా మనం ఎక్కి ఇక కిందికి పోదాం. సో లేట్ అయిపోతుంది. ఇప్పుడే 7 అయింది. 6 అలా తినా టిఫిన్ 7 అయింది. సో ఇక టిఫిన్ మనకి పోతాం. 8 ఉంది షో మనకి, 8 o'clock మార్నింగ్. సో ఇంకా తొందరగా పోదాం కిందికి. సో గైస్ వచ్చేసిన కిందికి ఇక. సో తొందరగా పోవాలి, టైం లేదు మనకి, ఇక ఉప్పు లేదు. సో తొందరగా వేసుకుని లిఫ్ట్ డోర్ వేసుకొని పోవాలి. సో కింద వెయిట్ చేయాలి బయట పోయి. సో బయట ఉన్నాం. సో బయట ఉన్నా చూడండి, ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ గాలి, ఇవ్వలేరు గస్. కామ్ ఉంటుంది మా ఏరియాలో, మార్నింగ్ కదా. సో ఇంకా వెయిటింగ్ బైక్ కోసం. బైక్ ఇప్పుడు వస్తుంది. సో ఇంకా బైక్ అతను వచ్చినట్టున్నారు. సో వచ్చిన గైస్ కూర్చున్నా, చూసినారా బైక్ అతను వచ్చిన బుక్ చేసుకునే. జస్ట్ 30 రూపీసే. సో 30 రూపాయలే. సో దగ్గర కదా. సో పోతారో ఇవ్వలేదు చూడండి. రోడ్డు మార్నింగ్ చూడండి, సన్ కూడా బరుండారు, సూర్యుడు బరుండాడు. మార్నింగ్ కదా 6, 7 కూడా బాగుంటాడు. 7కి 6కి మార్నింగ్ బాగుంటాడు, కానీ 5:30కి వస్తే ఇంకా బాగుంటాడు, రెడ్గా ఉంటాడు. సో మనం సేను. సో మనం వచ్చేసినాం థియేటర్ గారికి. సో లాస్ట్ టైం కూడా డబుల్ స్మార్ట్ ఎక్కువ చూసినట్టున్నాం, గుర్తు తెచ్చుకొని నాకు గుర్తులేదు. సో వచ్చేసినాం ఇక్కడ ఆపామని వెనకాల చూడండి. సో సారీ గైస్ మధ్యలో ఆపడానికి. సో ఆపైనా దిగినా వచ్చేసిన లోపలికి రాలే. ఇక ఇక్కడికి వచ్చినట్టున్నాం మనం. దీనికి వచ్చిన గైస్ డబుల్ స్మార్ట్ గుర్తొచ్చి నేను లాస్ట్ వీడియో. సో ఇక పోదాం. ఎవరు అలాగే ఇక్కడ చూడండి, ఇంక ఎవరు రాలే. వస్తారు కూడా మెగా ఫ్యాన్స్. సో మన డ్రెస్ సర్కిల్ 110 ఇదే. ఇక అయితే పోవాలి మనం. 110, 55 కాదు 110 మంది. సో ఇంకా అటు పోవాలి థియేటర్ గారికి. సో
ఎవరు రాలే. సో వచ్చేసినాం మనం లోపలికి, థియేటర్ లోపలికి. ఇక ఇప్పుడు వస్తున్నారు అందరూ, ఫాస్ట్ ఫాస్ట్గా వస్తున్నారు ఇప్పుడు అందరూ. సో షో లేట్ అయితే 7:30 అయింది ఇప్పుడు. ఇంకొక తెలుగు 7:30 అంటే ఇంకొక 20 or 40 minutes ఉంటే స్టార్ట్ అయ్యేది షో. సో ఇంకా వెయిట్ చేద్దాం. ఈ కర్టెన్ పేరుకు అంతే. సో ఇంకా వెయిట్ చేద్దాం. సో సినిమా స్టార్ట్ అయింది గైస్. సో చూసేయండి. సౌండ్ లో ఉంటుంది ఎందుకంటే కొంచెం కాపీరైట్ ఉంటుంది. ఇంకా సారీ గైస్. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి, ఓకేనా? ఓకే, లెట్స్ సీ.
సో గైస్ షో అయిపోయింది, సినిమా అయిపోయింది. ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చారు. బైక్ నేను వచ్చినప్పుడు ఊరాలే, ఇక అందరూ వచ్చారు. ఇక పోవాలి మనం ఇటు ఆడుకొని. బైకులు అడ్డం ఉంటాయి గైస్ పోనీకే. సో ఇక తొందరగా పోవాలి ఇంకా. సో చాలా అడ్డం ఉన్నాయి. సో బయటకు ఆల్మోస్ట్ బయటకు వచ్చేసిన గేట్ బయటికి. సో ఒక నిమిషం అండి. ఇక్కడ విశ్వనాథ్ థియేటర్ ఉంది కదా, అచూ థియేటర్ ఎదురుగా అక్కడ శగదాద బిఎస్ ఆడుతుంది. కానీ మనం పోయినాం లాస్ట్ ఇయర్ నవంబర్ అప్పుడు పోయినాం. కాటా వీడియో పైన పెడతాను, కాటా కింద కూడా ఉంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో చూసిన అచూ థియేటర్. సో విశ్వనాథ్ థియేటర్ అచూ థియేటర్ మన పోయేది. విశ్వనాథ్ థియేటర్ ఇక్కడ చూడండి, ఇక్కడ శగదాద బిఎస్ ఆడుతుంది చూడండి. ఒకసారి బోర్డు కూడా ఉంటుంది చూడండి, చూసినారా? సో ఇక్కడ ఎవరు రాలేదు శగదాద బిఎస్కు అని అయితే వచ్చింటారు, కానీ లోపల ఉంటారు. సో ఇంకా అయిపోదాము, మనది అయిపోయింది. సో వచ్చేసిన గాస్ ఇంకా ఇంటికి డైరెక్ట్గా. ఇంకా ఆటో ఎక్కడ నచ్చుకుంటూ వచ్చాను ఇంటికి, ఎందుకంటే కొంచెం బాడీ ఎక్సర్సైజ్ అని. సో ఇంకా పోదాం ఇంటికి. ఇప్పుడు లేట్ అయిపోయింది గాయస్, మధ్యాహ్నం ఎడిట్ చేసుకోవాలి వీడియో. ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలి కదా. సో వచ్చిన లిఫ్ట్ ఇంకా మనకి పోదాం. ఇంకా అదే లిఫ్ట్లో ఉన్నాక మాట్లాడదాం, ఎందుకంటే పైకి పోయినాక లిఫ్ట్లో ఉన్నప్పుడు ఆడతా. మీరు ఇప్పుడు ఓనర్ చూస్తారని కింద. సో ఇంకా పైకి పోతున్నా. సో ఇప్పుడు నేను నా ఫేస్ క్యామ్ పెడతా, ఓకేనా? సో హాయ్ గైస్, వచ్చేసిన గుర్తుపోయింది ఎక్సర్సైజ్ చూసినా కదా యూట్యూబ్లో, ఇప్పుడు చూసేటట్టు. సో ఇంటికి వచ్చిన. సో ఇంకా పొలం చెవటాలు బాబా. ఇంటికి పోయినాక రూమ్ పోయినాక మాడదాం, ఓకేనా? లెస్ గెట్ టు ద హౌస్. సో అలాగే సినిమా గురించి రివ్యూ చెప్పను, అంటే ఎందుకంటే ఓల్డ్ సినిమా కదా. ఇద్దరు ఈరోజు ఆయన బర్త్డే, ఆయన బర్త్డే చిరంజీవి గారి బర్త్డే. సో చూసిన సినిమా బాగుంది. సో ఇంటికి పోయినాక రూమ్ పోయినాక మాడదాం. సో లెట్స్ గెట్ టు ద హౌస్. సో గైస్ ఇంకా రూపల పోతాం, ఓకేనా? లెట్స్ గెట్ టు ద రూమ్. సో హాయ్ ఫ్రెండ్స్. సో చూసిన అయిపోయిన వచ్చాను. అలాగే ఇంకా నా పక్కన చూడు ఉంటారు చిరంజీవి గారు, అంతా పోస్టరు నీ స్కిన్. సో పట్టించుకోగానే సారీ, ఎవరో ఫ్యాన్స్ ఉంటే కట్ అయిన సారీ. సో సినిమా అయితే తెలిసిందే కదా మనకి, ఇందిరా అంటే ఇందిరా సేన రొట్టి. సినిమా అయితే సూపర్ ఉంది. ఐ లైక్ ఇట్ మ్యాన్. నేను అప్పుడు పుట్టలేదు, మనకు తెలియదు కదా. మనం 90s కాదు, 20K గిఫ్ట్స్ మనం, అంటే 2000 బ్యాచ్ కదా. సో ఇప్పుడు చూసేవారి సినిమా బాగుంటుంది. ఇప్పుడు యూత్ అందరూ చూసే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. రెయిన్ ఎఫెక్ట్ అదే వర్షం సాంగ్ వస్తుంది, అది గల్లు గల్లు సాంగ్ ఉంది కదా. సాంగ్కి ఈ థియేటర్లో రెయిన్ ఎఫెక్ట్ చూపించారు అయ్యా స్వామి, నిజంగా. అన్ని థియేటర్లో రంబరంబలో అటు థియేటర్లో బాబా. కానీ ఒకటే డిస్పార్టింగ్ విశ్వనాథ్ థియేటర్లో శకల రబిఎఫ్ లాస్ట్ నవంబర్ వచ్చింది, లాస్ట్ ఇయర్ నవంబర్కి వచ్చింది. మనం ఎటు చూసినాం కూడా, యూట్యూబ్లో ఉంటుంది. తమిళకి పెడతారు అంటే కింద లింక్ పైన పెడతారు, కింద లింక్ పెడతారు, చూసేయండి. ఈ టైం ల్యాబ్లో డిస్క్రిప్షన్ ఉంటుంది, టైంకి అటాచ్మెంట్ పెడతా, అంతగా లింక్ ఉంటుంది. శకద ఎంబీఎస్ వీడియో ఫుల్ వీడియో పెట్టి అది వీలాగే. సో చూసేయండి. కానీ శకద ఎంబీఎస్ కొంచెం మాసే, ఇది ఇందిరా ఇంకొచ్చు మాస్, అంటే ఫ్యాషనిస్ట్ మూవీ కదా. మొత్తం కమర్షియల్ అండ్ ఫ్యాషనిస్ట్ మూవీ, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అండ్ ఫ్యాషనిస్ట్. సో ఫస్ట్ హాఫ్ కమర్షియల్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఇంటర్వెల్ అయిపోయినాక పుట్టు ఫ్యాషనిస్ట్లో ఉంటుంది. సో లైక్ ఎందుకంటే మా అమ్మ నాన్న కూడా ఒక రాయలసీమ పుట్టారు, అదే రాయలసీమ పుట్టారు, నేను ఇక్కడ పుట్టినా. సో నాకు బాగా నచ్చింది. బాబు కత్తూరు కడప సూపర్. ఎక్కడ స్లో అంటే ఫస్ట్ హాఫ్లో స్లో పోతుంది, ఫస్ట్ హాఫ్ మనకి స్లో పోతుంది. కానీ సెకండ్ హాఫ్ ఓకే. సెకండ్ వచ్చి ఫుల్ ఫాస్ట్ యాక్షన్ కదా, సూపర్ ఉంటుంది యాక్షన్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, జోకు కామెడీ. బ్రహ్మానంద గారిది చాలా రోజు బ్రహ్మానంద చూసి, బ్రహ్మానంద గారిది మన ఇప్పుడు ఏదో సినిమా వస్తున్నా, ఆయన పేరుతోనే సినిమా వస్తున్నారు. ఆ సినిమా ఎట్టుంటో చూడాలి. డిసెంబర్ ఎప్పుడు వస్తా చూద్దాం. 2 months 3 months ఉంది కదా సినిమాకి. ఏముంది అయిపోయినాక నెక్స్ట్ ఇయరే. సరే గైస్. సో సినిమా అయితే రేటింగ్ ఎందుకంటే సూపర్. ఎప్పుడో వచ్చింది, ఎప్పుడో ఇది మరి ఇది రీలీజ్. సో ఇది ప్లేలిస్ట్ ఉంటుంది, ప్లేలిస్ట్ అన్ని పైన ఉంటుంది, పైన ట్యాగ్ ఇస్తా చూడండి. ఇంకా కింద కూడా వస్తుంది, చూసేయండి. సో
Please don't like, subscribe. Please don't unlike my video. Please like, share, subscribe to your mega fans and to my video friends. So please like and subscribe, share to your mega fans and YouTube subscribers. ఓకేనా ప్లీజ్ అండి. 200 వచ్చి ఇంకా నాకు ఇంకా కావాలి. ప్లీజ్ గైస్, నా నోరు బాగా చేస్తున్నాను గైస్ వీడియో. ప్లీజ్ బతిమాలుకుంటుంది గైస్. ఎంత బాగా చేసిన వీడియోస్ బాగానంటే నేను కొంచెం బిజీ ఉన్నా, ఇంట్లో ఫ్యామిలీ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. ఏం చేయమంటారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యూట్యూబర్. నేను ఆ టైటిల్ పెట్టుకున్నామంటే నాకు మళ్ళీ యాడా ఇది ఏదో అంటారు కదా, ఒక ఏడా ఈ ట్యాగ్ని నీకు వద్దురా అని తీసారని డౌట్ కొడతారు. అందుకే అంటే యూట్యూబ్లో కొంతమంది ఉంటారు కదా, కుళ్ళిపోతారు. అందుకే సాల్వ్ చేస్తారు. ఓకే ఆడ పెట్టుకోలేదు. సో అయిపోయిన వీడియోస్ అని అప్పుడప్పుడు వీడియో వస్తాయి. డోంట్ పర్వాలేదు. సో అదే ఏం బాధపడకండి ప్లీజ్. సో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you next video. Until then, watch my videos. Bye guys. Bye.